అండ్ గోపాలకృష్ణ గారు నార్మల్గా ఒక లెజెండరీ హీరో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభ తరుణంలో మీ ఇంటి నుంచి ఒక హీరో రాబోతున్నాడు. ఇట్స్ ఎ రేర్ కోఇన్సిడెన్స్, చాలా అద్భుతమైన కోఇన్సిడెన్స్ ఇది. నాగేశ్వరరావు మా ఇంటికి వచ్చేవాళ్ళు. మేము మా ఫాదర్ మేదీపట్నంలో ఉన్నప్పుడు 3 సార్లు వచ్చారు. డైరీ ఫార్మ్ ఉండేది మా నాన్నగారికి. ఆయన ఆవులు గేదెలు ఎలాంటివి కొంటున్నాడు మా ఫాదరు అని చూడటానికి వచ్చేవాడు. చూడటానికి ఎందుకు వచ్చేవాడు అంటే ముందు మేము నూజివీడులో ఉండేవాళ్ళం. అక్కడ అక్కినేని రామరామం గారు అని వారి అన్నయ్య గారు ఉండేవారు. అప్పుడు నాగేశ్వరరావు గారు వాళ్ళ అన్నయ్య గారిని చూడటానికి వచ్చి పక్కన కండ్రి తోటలో మేము ఉంటే మమ్మల్ని చూడటానికి వస్తే మా నాన్నగారు వీడు మీ అభిమాని అన్నాడు. ఏ నువ్వురా అభిమాని కదా, నేను ఎన్టీ రామారావు అభిమాని నవ్వేశాడు ఆయన. కనీసం మొహమాటం కూడా నేను కూడా మీ అభిమానం అనలా. అనంగా ఉంటే ఎరసాల వాళ్ళ భుజాలకు ఎందుకు వస్తాయి కానీ ఆయన పెద్దవాడు కాబట్టి ఆశీర్వదించాడు. ఆ తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు ఆయనకి 6 సినిమాలు రాసాం మేము. అయితే ఆయన బాడీ లాంగ్వేజ్ కాదు కాబట్టి మాది, అయినా 6 సినిమాలు రాసాం, అందులో 400 సీరియల్. అప్పుడు అలా ఆయనతో స్టూడియోలో షూటింగ్ ఉంది అనగానే ఆయన ఒక రూమ్ ఉండేది అక్కడ అన్నపూర్ణ స్టూడియో. అవును, అక్కడికి వెళ్ళి ఇద్దరం కూర్చుని ఆయనకు నమస్కరించి చేసేవాడు. అదే మీ ఇద్దరికి కూడా ఒక అద్భుతమైన సినిమా ప్రయాణంలో అక్కినేని నాగేశ్వరరావుతో ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని దేన్ని గుర్తు చేసుకోండి గురుగారు. నాగేశ్వర చేతులు మీద నేను అవార్డు తీసుకోవటం అంటే ఎందుకో చిన్నప్పటి నుంచి నాగేశ్వరరావు గారు అంటే ఇష్టపడేవాడు. రామారావు కూడా ఇష్టమే, కానీ పౌరాణికాలు అంటే ఇష్టం ఆయన, సోషల్ కాదు. ఓకే, ఈయన పెద్ద పౌరాణికాలు ఉండేవి కాదు. అలా ఇద్దరిని, కానీ ఎక్కువ నాగేశ్వరరావు సోషల్ కదా. అప్పుడు నేను బాగా ఏజ్ ఆఫీసులో పనిచేసేవాడిని, అకౌంటింగ్ క్లాస్. ఓకే, దాంట్లో నాటకాలు బాగా ఎక్కువ నాటకాలు రాసినప్పుడు రవీంద్ర భారతిలో పెర్ఫార్మెన్స్ చూడటానికి వచ్చేవాడు ఆయన నాగేశ్వరరావు. రామారావు ఎప్పుడు నాగేశ్వరరావు వచ్చి నేను యాక్ట్ చేస్తే కొంచెం ఇమిటేట్ చేసేవాడు ఆయన. వీడేవాడు ఇమిటేట్ అని లోపలికి వచ్చి నన్ను కంగ్రాచులేట్ చేశాడు, బాగా చేస్తాను, పైకి వస్తాను అని. ఆ సినిమాలో ఆది సుబ్బారావు సినిమాలో నన్ను పెట్టించాడు. కానీ అదేంటంటే ఇంటర్వల్ సీన్లో వస్తుంది ఆ సీన్. ఆయన ఫస్ట్ కొత్త వాళ్ళతో తీసాడు, అందరూ కొత్త వాళ్ళతో తీశారు మనుషులు. దాంట్లో ఇంటర్వల్లో పోయింది. సర్లే మళ్ళీ రాదా అవకాశం అనుకున్నా. కరెక్ట్గా సారథి స్టూడియోస్ వాడు తీసిన సినిమాకి రాయాల్సి వచ్చి వెళ్ళాం స్టూడియో సరదాత. అంతే, డెస్టినీ అంతే. మీరు అలా కలవాల్సింది ఉంది, కలిసారు. అంతే. రామారావు నాగేశ్వరరావు కలిపి జ్ఞాపకం అది. త్యాగరాయ గాంధీ సభ, త్యాగరాయ గాంధీ సభ అనుకుంటున్నా, ఆ మహా మీటింగ్ జరుగుతుంది. నేను వెనకాల కూర్చుని ఉన్నాను, నాగేశ్వరరావు మైక్ దగ్గర ఉన్నారు. ఉండి ఈ గోపాలకృష్ణ ఒకడు గుడ్డకు వస్తే ఎన్టీ రామారావు కనపడతాడట, ఒకసారి కోసి చూడాలి నేను ఇలా ఓ అని జరుగుతా. ఆ జ్ఞాపకం నేను మర్చిపోలేదు. నా గుండె కోసి చూడాలి అని ఆయన అన్న మాట నిజంగానే, అంటే నా గుండెకి వస్తే ఎన్టీ రాముడు కనపడతాడని ఎక్కడో చెప్పా ఒక సభలో. అది ఆయనకి రీచ్ అయింది. ఆయనకి రీచ్ అయ్యి ఆయన మోస్తారు దాన్ని. అంటే గుండె నిండా ఉన్నారని అర్థం. అంతే కదండి, ఆయనే మళ్ళీ నా గుండెల్లో ఆయన ఉన్నాడు అనేది అతని ఉద్దేశం అని మళ్ళీ ఆయనే. చాలా మహానుభావులు అండి వాళ్ళిద్దరూ. 2 కళ్ళు అని ఎవరు మొట్టమొదట అన్నారో నాకు తెలియదు కానీ పరిశ్రమకి 2 కళ్ళు ఆనాడు కాదండి, ఈనాటి కూడా వాళ్ళు. ఏనాటికి వాళ్ళే. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు 100% సార్. ఎందుకంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.